వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జనసేన పదవీ బాధ్యత సమావేశం ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమి పార్టీలో భాగస్వామై టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి 164 స్థానాలు అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జనసేన పార్టీలో చాలామందికి డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాల్లో వారికి పదవులు దక్కాయి. అయితే 1/3 పదవులు దక్కుతాయి అనుకున్నప్పటికీ కేవలం 10% మాత్రమే ప్రస్తుతం జనసేన పార్టీకి పదవులు దక్కిన పరిస్థితి. అయితే ఈ 10% నామినేటెడ్ పదవులు దక్కించుకున్నటువంటి వారు ఇప్పటి వరకు దాదాపుగా ఒక 5% మహా అయితే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉండొచ్చేమో. కానీ మినిమం 5% పదవులు వచ్చినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలిసినటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆయన కలవాలని నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. వారందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేయాలి, ఒక అభినందన సభ కూడా పెట్టాలి అని చెప్పేసి జనసేన పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో భాగంగానే 22వ తారీఖున జనసేన పదవీ బాధ్యత సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు పొందిన వారితో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారట. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా పదవీ బాధ్యత పేరుతో 22వ తేదీన మంగళగిరిలో ఈ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ద్వారా వారికి తగిన దిశానిర్దేశం చేస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవులు, ఏఎంసీ, అదేవిధంగా నీటి సంఘాలలో నామినేటెడ్ పదవులకు ఎంపికైన వారు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి ఆహ్వాన కమిటీ సభ్యులుగా శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు, గంజి చిరంజీవి గారు, శ్రీ అమ్మిశెట్టి వాసు గారు, శ్రీ వై శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీమతి రావి సౌజన్య గారు, శ్రీమతి మల్లెప్పు విజయలక్ష్మి గారు, శ్రీ వికృతి శ్రీనివాస్ గారు హాజరవుతారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకు గొప్ప విషయం అంటున్నానంటే, జనసేన పార్టీలో నామినేటెడ్ పదవులు పొందినటువంటి కింది స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో పదవులు పొందినటువంటి వారందరితోటి పదవి బాధ్యత అనేటువంటి ఒక సమావేశం. అంటే పదవి తీసుకోగానే సరికాదు, నాకు పదవి వచ్చింది పలా నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్ అయ్యానంటే కాదు. నీ బాధ్యత ఏంటి? సమాజం మీద మీ బాధ్యత ఏంటి? పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తల మీద మీ బాధ్యత ఏంటి? ఈ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలో అట్లీస్ట్ భాగస్వామి అయితే ఏదో చేస్తారు, మనకేదో మేలు జరుగుతుంది అని మిమ్మల్ని నమ్మినటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? సో అందుకనే పదవీ బాధ్యత అనేటువంటి ఒక సమావేశం. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశం ద్వారా వారికి తగిన దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా పాల్గొంటారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత జనసేన పార్టీలో కొంతమందికి పదవులు వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత పదవీ బాధ్యత అనేటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అనేటువంటిది జన సైనికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాపం వారికి పవన్ కళ్యాణ్ గారు కనీసం 6 నెలలకు ఒకసారి ఒక చిన్న కార్యక్రమం పెట్టి మనం ముందుకు వెళ్దాం, ఖచ్చితంగా పార్టీని కమిటీలు వేసుకొని పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేసి భవిష్యత్తులో ఇంకా మనం గొప్పగా ముందుకు వెళ్తామని ఆయన ఒక్క మాట చెప్తే చాలు. వాళ్ళు 6 నెలలకు ఒకసారి చెప్పినా మరొక 6 నెలల పాటు వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి ఆ ఎనర్జీ తోటి బతికేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు జన సైనికులు. సో కాబట్టి ఈసారి పదవి పొందిన ప్రతి ఒక్కరికి పదవీ బాధ్యత అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంతో పెద్ద ఎత్తున ఈ సమావేశం నిర్వహించడం అనేది చెప్పుకోదగ్గటువంటి అంశం. సో కాబట్టి ఈ నెల 22వ తారీఖున మరి జనసేన పార్టీ అధినేత, పార్టీ అధిష్టానానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారి అందరి సమక్షంలో మరి కింది స్థాయి నుంచి నీటి సంఘాల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ల వరకు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల వరకు పదవులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా వారి పదవేంటి, వారి బాధ్యత ఏంటి అనేటువంటి దాన్ని గుర్తు చేయడం కోసం ఆ పార్టీ అధినేత తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా చెప్పొచ్చు. కాబట్టి జనసేన పదవీ బాధ్యత సమావేశం ఈ నెల 22వ తారీఖున అంగరంగ వైభవంగా జరగనుంది.